అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. గత కాలం అంతా కాపాడిన దేవుడు, పోషించినవాడు, ఆదరించినవాడు, హక్కును చేర్చుకున్నవాడు, అడుగడుగున ప్రక్కన నిలబడిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి వారిని కాపాడగలిగినవాడు. 121వ కీర్తనలోకి వెళదాం. 5వ వాక్యం చదువుదాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ ఈ కీర్తనలో చక్కని మాట రాయబడుతుంది. మనకి కాపుదలైన, భద్రత అయినా, క్షేమమైన ఎక్కడ ఉంది అనే దానికి సమాధానం ఇక్కడ రాయబడింది. కొన్నిసార్లు డబ్బు ఉంది గనక క్షేమంగా ఉండగలమని, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, చుట్టూ జనం ఉన్నారనుకుంటాం. కానీ కాపుదల ఉండదు. మన ప్రాణాత్మ దేహాలు ఎప్పుడూ కాపుదలలో భద్రపరచబడాలి. ఇంకో మాట చెబుతాను, సమస్యలను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అది ఇంట కానీ బయట కానీ మరో చోట కానీ. కానీ ఎక్కడ ఎదురైనా, ఎక్కడ సమస్యలు ఊరేగినా నీ వ్యక్తిగత జీవితంలో కాపుదలు ఎల్లప్పుడూ కోరుకొనాలి. కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడట. ఆయనే నిన్ను కాపాడుతాడు. ఆయన పేరే మనం ఆరాధన చేస్తున్న దేవుడు, నజరుడైన యేసు. దేవునికే మహిమ కలుగున గాక. ఈ శుభవేళ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనం దేవుని కాపుదలలో ఉంటున్నామా? దేవుని కాపుదలలో లేకుండా బ్రతికితే కొన్నిసార్లు సాతాను వలలో పడిపోతాం. మరి ఇంతకీ కాపుదల ఎక్కడుంది? యెహోవాయే నీకు కాపాడేవాడు అని రాయబడింది కదా. మన పితరులు కొంతమంది పాపం తెలియక హద్దు మీరి ప్రవర్తించి సాతాను నోట్లో పడిపోయారు. దేవుని చిత్తం చేస్తున్నాము అనుకుంటూనే దారి తప్పారు. దేవుల్లో బ్రతుకుతున్నాము అనుకుంటూనే తెలియకుండా చీకట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ చీకట్లోకి వెళ్ళాక వాడు దొరికిన తర్వాత మింగాక ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడైతే వాడి చేతిలో పడతామో అన్ని రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఈ శుభవేళ మొదలుగా నేను మీకు చెప్పగలిగిన మాట, పరిశుద్ధత అనే ఒక కోట దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధతలో ఎంతకాలం జీవించినా ఆ పరిశుద్ధతలోనికి అపవిత్రుడైన సాతాను రాలేడు. అందుకని మీరంతా మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, నేనైనా నా కుటుంబమైనా నా ప్రాణాత్మ దేహాలు క్షేమంగా ఉండాలి అనుకున్న యేసు రక్తం ద్వారా కడగబడి విడుదల పొంది బాప్తిసం పొందిన నేను పరిశుద్ధుల సహవాసంలోనూ పవిత్రతలోనూ నమ్మకంలో నేను ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దుష్టుడు ఎగసి నీ మీదకు వస్తాడు కానీ మింగలేడు.
మరో మాట చెప్పాలి అనుకుంటే పరిశుద్ధతను కాపాడుకున్నవాడు ఎల్లప్పుడూ భద్రంగా ఉంటాడు. యాకోబు పత్రుడు కూడా ఒక మాట చెప్పాడుగా, ఇహలోక మాలిన్యం అంటకుండా తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అని. అంటే వాక్యానుసారంగా మనం నడవగలగాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే దానికి ఏకైక మార్గం వాక్యం. అంటే పరిశుద్ధతలోనూ దాచబడాలి, పరిశుద్ధుల సహవాసంలో దాచబడాలి. వాక్యం అనే కంచెలోని ఉండి ఆ వాక్యాన్ని వింటూ చదువుతూ గైకొలుచు యెహోషువతో దేవుడు చెప్పాడు కదా, ఈ వాక్య విషయంలో నువ్వు కుడికి కానీ ఈ ధర్మశాస్త్రం విషయం ఎడమకు కానీ తిరగకూడదు. అలా తిరగకుండా నువ్వు ఉన్నంత కాలం నువ్వు భద్రంగాను క్షేమంగాను ఉంటావు. అంటే మనం చాలాసార్లు వాక్యం వింటాం కానీ మర్చిపోతాం, వాక్యం వింటాం కానీ లెక్క చేయం, వాక్యాన్ని వింటాం దాని ప్రకారం నడవక శరీర సంబంధమైన ఆశలు అవకాశాలను పట్టుకొని మనం వాటి వెనక వెళ్ళిపోయి సాతాను వల్ల చిక్కుబడిపోతాం. ఎందుకో నా దేవుడు ప్రత్యేకంగా నీతోనూ నాతో మాట్లాడుతూ ఉండగా ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలిగిన వాడు. ఆ కాపాడగలిగిన దేవుని దగ్గర నువ్వు ఉన్నావు అనడానికి ఉండడానికి ఆధారం ఏమిటంటే, ఒకటి పరిశుద్ధత, రెండవది పరిశుద్ధుల సహవాసం, మూడవది వాక్యం అనే కంచెలో నీవు ఉండగలగాలి. ఈ మూడింటిని మీరు కాపాడుకుంటే మీ జీవితం ఎల్లప్పుడూ కాపాడబడతారే ఉంటుంది. మరో మాట కూడా మీతో చెప్పాలి. మనం కాపాడగలిగింది ఏమిటంటే ప్రార్థన. ఎన్నోసార్లు ఈ వాక్యాలు విన్నాం, అయినా మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా జాగ్రత్తగా విందాం. దావీదుకు శ్రమలు వచ్చాయి. దావీదు అభిషేకించబడ్డాక శత్రుడు వచ్చారు. రాగానే దావీదు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసుగా, అతడు ప్రాకారము కలిగిన పట్టణంలోకి పోయి దాగుకొనెను అని రాయబడింది. అంటే శత్రువు చేతికి వెళ్లకుండా మీరైనా మీ పిల్లలైనా కాపాడబడాలి అనుకుంటే మనకు దాగే చోటు ఒకటి ఉంది. దాని పేరు రహస్య స్థలం, దాని పేరే ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే మనం మోకాళ్ళ జీవితానికి వెళ్ళి రహస్య స్థలం అని చెప్పబడిన స్థావరంలోనూ కోటలోకి వెళ్ళి కాపాడబడతామో నిశ్చయముగా అది మన జీవితాన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేస్తుంది. దావీదు ఆ రహస్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాడట. దాగుచోట్లోకి వెళ్ళాక ఫిలిస్తీన్లు వచ్చారు కానీ అతగాడిని బంధించలేకపోయారు, పట్టుకోలేకపోయారు. ఈ మాటలు విన్న సహోదరులారా, ఇవి ఎల్లప్పుడూ నీ జీవితానికి అవసరంగా ఉంటాయి. ఇవి కలిగి ఉంటే ఆయన అంటాడు కదా, ఎవడూ నీ మీదకి రాడు. ఒక్కసారి అపోస్తల కార్యం 18వ అధ్యాయము 9వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాట్లాడుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకి హాని చేయటానికి ఎవ్వరూ రారు. ఈ పట్టణంలో నువ్వు చెప్పాల్సింది చెప్పు, ప్రకటించాల్సింది ప్రకటించు, భయపడబాకు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటంటే సంపూర్ణ సత్యం ప్రకటించు, ఎవ్వడూ నీ మీదకు రాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పట్టణంలో ఉండు, ఎవడు నీ మీదకు రాడు అన్నాడా? ఏమైనా పని చేయమని చెప్పాడా? అక్కడ చెప్పిన పని ఏమిటో తెలుసా? భయపడక మాట్లాడము, మౌనంగా ఉండబాకు. ఒకసారి ఈ మాట మీ చెవిలో పడాలి. దేవుడు మనకు నియమించిన పని చేయకుండా ప్రభువే కాపాడతాడు, ప్రభువే దీవిస్తాడు కాదు. ఆ పట్టణంలో ఎవడు నీ మీదకు రాడు. ఎప్పుడు? నువ్వు నోరు తెరిచినప్పుడు. ఒకవేళ నువ్వు నోరు తెరవలేదనుకోండి, వాడు నోరు తెరుస్తాడు. అర్థమైందన్నమాట. చాలాసార్లు మన జీవితంలో దేవుడు కాపాడతాడు వాగ్దానాలు పట్టుకుని వేలాడుతున్నాం. కానీ నీవెప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతావో, మౌనంగా ఉండక సంపూర్ణ సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, ప్రార్థన చెయ్యి, వాళ్ళకి ఏమైనా చెయ్యి. నువ్వు మౌనంగా ఉండకుండా దేవుని పని నువ్వు చేయాలి. నువ్వు దేవుని పని చేస్తే వాళ్ళ నోరు ముయ్యబడతాయి, ఎవ్వడూ నీ మీదకి రాడు. ఆ మొదట్లైన వదిలేస్తాం మనం. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను దగ్గర మొదలు పెడతాం, కానీ మౌనంగా ఉండబాకు, మాట్లాడు అని ఉందే, ఆ మాట వదిలేస్తాం. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, జనం చెలరేగినప్పుడు వాళ్ళ మధ్యలో ఎప్పుడైనా యేసుని గురించి చెప్పావా?
వాళ్ళకి యేసుని గురించి సాక్ష్యం చెప్పావా? నీ జీవిత సాక్ష్యం వినిపించావా? నువ్వు ప్రార్థన చేయగలిగావా? మీరు చిట్కాలాంటి మాట నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? నువ్వు నోరు తెరిచినప్పుడు వాడు నోరు మూస్తాడు. ఒకవేళ నువ్వు నోరు తెరవకుండా, సాక్ష్యం చెప్పకుండా, స్తుతి చెల్లించకుండా, ప్రార్థన చేయకుండా, సువార్త చెప్పకుండా, దేవుని ఏం పని చేయకుండా మౌనంగా ఉన్నావనుకో, కడుపు నిండా తిండి పెడతాడు, ఆడికేమో నోరేస్తాడు. ఆ సాతాను నోరు తెరిచాడనుకో, ఇక నిన్ను నోరెత్తనివ్వకుండా మాట్లాడేస్తాడు. అపజయం ఎక్కడో మొదలవట్లా, మన దగ్గరే మొదలవుతుంది. జయము మన దగ్గరే మొదలవుతుంది. కనుక నిన్ను కాపాడుతానన్న వాడు వాగ్దానం చేశాడు గనక, ఆయన నిన్ను కాపాడాలి అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నేను మౌనముగా ఉండను. చెయ్యి తొందర ఆ మాట అనండి. నేను మౌనముగా ఉండను, నేను మాట్లాడేదను. నేను మౌనముగా ఉండను, ప్రార్థించేదను. నేను మౌనముగా ఉండను, సాక్ష్యం చెప్పేదను. నేను మౌనముగా ఉండను, పునరుద్ధానుడైన యేసుల గురించిన సమాచారం చెప్పకుండా ఉండలేను. ఎప్పుడైతే నీవు ఈ పని చేస్తావో ఎవ్వడూ నీ మీద కర్రాడు. అందుకే భక్తులు ఏమన్నారు తెలుసా? దివారాత్రుడు ఆయన నేను స్తుతిస్తాను, నా నాలుక ఆయన గొప్ప చేస్తుంది, ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. కారణం ఏంటో తెలుసా? నా నోరు తెరవబడితేనే నాకు జయము, నేను స్తుతి చెల్లిస్తేనే నాకు జయము, బోధిస్తేనే నాకు జయము. సాతాను నోరు ముయ్యబడాలంటే నా నోరు తెరవబడాలి. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నేను నోరు తెరవకుండా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాను, నేను స్తుతి చెల్లించకుండా మౌనంగా ఉంటున్నాను, అందుకే సమస్యల మీద సమస్య నా దగ్గరికి వస్తున్నాయి. నేను గుడి మానలేదండి, కానుక మానలేదు, ప్రార్థన మానలేదు, మానకుండా అన్ని కార్యక్రమాలకు వెళుతున్నాను. కానీ ఆ పట్టణంలో ఎవ్వడూ నీ మీదకు రాకుండా ఉండాలి అంటే నీ నోటికి పని అప్పగించాడు. నువ్వు స్తుతించేవాడిగా, ప్రకటించేవాడిగా, బోధించేవాడిగా, గద్దించేవాడిగా నీ పని నువ్వు చేయగలిగితే ఎవ్వడును నీ మీదకు రాడు. నేనే నీకు తోడై ఉండి కాపాడుతాను. దేవునికే మహిమ కలుగునగా. 26 అధ్యాయంలో 18వ వచనంలో 3వ లైన్ చదవండి. నీవు లేచి పాదములు మోపి, అక్కడ నోరు తెరవమన్నాడు. ఇక్కడేమన్నాడు? పాదాలు మోపడం అంటే పని కొరకు లేచి నిలబట్టం, ప్రయాణానికి నిలబట్టం. 3 గంటలైనా కూర్చునే ఉన్నాం అనుకో, జరిగేది ఏమదు. కుంటోడు సమయం తెలుసుగా, వాడు కుంటోడు అట్లా లేస్తే మంచోడు కాదంటాడంట, వాడు లేచేది చచ్చేది లేదు. అట్లాగే చాలాసార్లు సాతాను మన దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను మంచోడు కదా లేస్తే అంటావు కదా, కాళ్ళు ఉంటేగా. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా పాదాలు మోపి నిలబడ్డావా? పాదాలు మోపి దేవుని కొరకు పరిగెత్తుతాను, నేను పోరాడుతాను, నేను జయిస్తాను అనేటట్టుగా నీ పాదాలు మోపబడాలిగా. నువ్వనేది ఏమిటే? ప్రభువా, నేను ఇక్కడే కూర్చుంటాను, కంచు కోటలాగా నీవు ఉండు, కంటికి రెప్పగా ఉండు, కాపాడుతానే ఉండు, ఇబ్బంది లేకుండా చూస్తానే ఉండు. ఈ స్లోగన్ ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలు వచ్చిన చరిత్ర మారదు. శోధనలు వస్తాయి, విపత్తులు వస్తాయి, కలవరాలు వస్తాయి, రావని ఎక్కడా లేవు. కానీ ఎన్ని వచ్చినా నువ్వెవరవో తెలుసా? యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడునట్లుగా నువ్వెవరవై ఉండాలంటే ఆ పట్టణంలో మౌనముగా ఉండక నోరు తెరిచిన వ్యక్తివై ఉందువుగాక. రెండోది నువ్వెవరవై ఉండాలో తెలుసా? పాదాలు మోపి నిలబడగలిగిన వాడవై ఉండాలి. మరి ఎన్ని సంవత్సరాలు చూసినా నువ్వు నిలబడలే, పక్కింటోళ్ళు రావాలి, ఆటో వాళ్ళు రావాలి, నిన్ను భక్తిలో నిలబెట్టాలి, సహవాసాన్ని తీసుకురావాలి. అంటే నీ అంతటా నీవు దేవుని కొరకు పరిగెత్తలేవు, ఒకరిని పురుకొలిపి ప్రభువులో తీసుకురాలేవు. అంటే అర్థం ఏమిటి? పాదాలు మోపడం అనేది నీ వల్ల కాల. మరి ప్రభు నిన్ను ఎలా దాస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎలా మేలు చేస్తాడు? బైబిల్లో ప్రతి వచనం రాయబడింది. చేతి పనికి చెప్పాడు, పాదానికి చెప్పాడు, నోటికి చెప్పాడు, దేహానికి చెప్పాడు. మనం ఏదో ప్రభు దగ్గరికి వచ్చాం, మందిరంలోకి వచ్చాం, హల్లెలూయా ఆమేనని కాదు. నువ్వు పాదాలు మోపేవాడవై ఉందువుగాక. మోపితే ఏమవుతుందో చదవండి. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను నేను కాపాడేదను. ఎన్ని గుంపులు? 2 గుంపులు ఉన్నాయి. ఈ జనులు అంటే నీ ఇంట్లో వాళ్ళు, నీ గ్రామస్తులు, నీ రక్త సంబంధికులు. అన్యులు అంటే దేవుని ఎరగనవారు. ఈ 2 గుంపులు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి మనిషిని. నీ బంధువులు ఉంటారా? నీతో ఉన్న వాళ్ళు ఉంటారా? వాళ్ళు నిన్ను ఆత్మలో ఎదగనివ్వకుండా అణుస్తూనే ఉంటారు. వాళ్ళు శత్రువులే కాదు, నీ ఆత్మను ఎదగనివ్వని వాళ్ళు. మరో గుంపు ఎవరయ్యా అంటే అన్యులు. వాళ్ళు ఏమి ఎరగని వాడు, ఎట్లా మాట్లాడినా చెల్లుద్ది. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేనున్నాను నిన్ను కాపాడాలి. దేవుని కొరకు ఏమైనా పరిగెత్తావా? దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గరకు నడిపించావా? దేవుని కొరకు కొన్ని ఆత్మల విడుదల కొరకైనా ప్రార్థన చేశావా? నీ పాదాలు దైవ పని కొరకు ఎంత దూరం నడిచాయి? బాగా ఆలకించండి.
దేవుణ్ణి మనం బతిమలాడుతూ ఉంటాం, మహోన్నతుడా నువ్వు గొప్పవాడవయ్యా, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వే సమస్త వైభవం కలుగ చేసి నన్ను కాపాడుతూ అభివృద్ధి చేయి. అభివృద్ధి రావాలి అంటూ నువ్వు అక్కడి నుంచి లేవాలిగా. అక్కడి నుంచి లేకుండా పాదాలు మోపకుండా ఉన్నంత కాలం నీ జీవితంలో అభివృద్ధి కలగదు. అందుకే అంటాడు కదా, నువ్వు లే, నీ పాదాలు మోపి ఇక పరుగెత్తడానికి మొదలుపెట్టు, పోరాటానికి మొదలుపెట్టు, సాతాను మీద ఎగబట్టడానికి మొదలుపెట్టు. నీ శక్తిని ధారపోస్తూ ప్రార్థనావీరుడిగా నీవు నిలబడగలిగితే పాదాలు మోపి, నేను నీ జనుల మధ్యలో నుంచి, ఆ తర్వాత అన్యుల మధ్యలో నుంచి ఏ కీడు రాకుండా, ఏ హాని రాకుండా నేనే నిన్ను కాపాడబోతున్నాను. దేవునికే మహిమ కలుగునగాక. అప్పుడప్పుడు చాలామంది వచ్చి నాతో చెబుతుంటారు, అయ్యా మా అయినోళ్ళతోనే గొడవలు వస్తున్నాయి అయ్యా. చెప్పాలి అంటే అసలు మా ఇంటోళ్ళతోనే గొడవలు వస్తూ ఉంటాయి, వీళ్ళకి వాక్యం తెలియక. కారణం ఏంటంటే ప్రభు రక్షించాడు కానీ మనం ఎదిగామా, పరుగెత్తుతున్నామా, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా, నలుగుతున్నామా, నలగొట్టబడుతున్నామా, దేవుని కొరకు నేనేం చేశానని ఆలోచన కలగాలిగా. ఎంత ఇచ్చామని ఆయన దగ్గర లెక్కలు చూస్తున్నాం కానీ ఎంత దేవుని కొరకు కష్టపడ్డాను. ఈ రోజున ప్రతిసారి నేను చెప్పగలిగింది, మీరు ఎప్పుడైతే ప్రభు కొరకు ప్రయాసపడతారు, అది ప్రార్థనే కావచ్చు, సువార్త చెప్పడమే కావచ్చు, విడుదల ప్రార్థనే కావచ్చు, సాక్షి జీవితమే కావచ్చు, ఖర్చు పెట్టడమే కావచ్చు, అనేకులు దేవుని మందిరం నడిపించడమే కావచ్చు, ఆధ్యాత్మిక ఏ కార్యక్రమం చేసినా నువ్వు పాదాలు మోపి నిలబడి ప్రభు కొరకు నడుస్తున్నావనే సంగతి ఆయన చూచిన వెంటనే చేసే పని ఏమిటో తెలుసా? వీనికి ఎవ్వని వలన హాని కలగకుండా నేను కాపాడుతాను, ఏ కీడు ఇంటికి రాకుండా నేను కాపాడుతాను. అందుకే ఈ రోజున అంటున్నాడు, యెహోవా నిన్ను కాపాడువాడు గనుక నువ్వు చేయాల్సిన పనులు చేసి తీరాలి. అసలు లెక్క ప్రకారం జకర్యా గ్రంథంలోకి వెళితే వాళ్ళు దేవుని మందిరానికి పెడుతున్నారట. చూసిన వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి, అమ్మా అయ్యలారా ఎక్కడ పెడుతున్నారు? మేము దేవుని సంధికి వెళుతున్నాం, ఆయన్ని శాంతిపరచడానికి వెళుతున్నాం, ఆయన పూజ చేయడానికి వెళుతున్నాం. వెంటనే వాళ్ళేమన్నారు తెలుసా? యెహోవా మీకు తోడయ్యుండి మేలు చేస్తున్నాడనే సంగతి మాకు వినబడింది, మేము కూడా మీతో కూడా వస్తాము. ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయాల్సిన పని చేయగలగాలిగా. అప్పుడు ప్రజలు చూసి నిన్ను వెంబడిస్తారు. చాలాసార్లు మనం చేయాల్సిన పని చేయకుండా ఎక్కడ వేసామంటే వేసిన చోటన గొంగళలాగా ఉంటే ఎన్ని సంవత్సరాలు జరిగేదేమిటి, ఒరిగేదేమిటి? ప్రభు నిన్ను కాపాడవలసిన బాధ్యత ఆయనకేముంది? ఎందుకో రోషంగానో బాధగానో ప్రభు మాట చెబుతూ ఉండగా, ఇక మీదటనైనా నిన్ను కాపాడేవాడు సిద్ధంగా నిలబడి అంటాడు, నేను నిన్ను కాపాడుతా, నోరు తెరు, నేను నిన్ను కాపాడుతా, పాదాలు మోపు, నేను నిన్ను కాపాడుతా, నా పరిచర్యలు అడుగులు వేయి, నేను నిన్ను కాపాడుతా, విలువైన ఆత్మల రక్షణార్థమై రోధించి కన్నీటి ప్రార్థనాపరుడుగా నశించిపోయే ఆత్మల దగ్గరకు నువ్వు పరిగెత్తగలిగితే నేను నిన్ను కాపాడబోతున్నాను. మరి అలా కాపాడాలంటే అది దీవెనకరంగా ఉంటుందిగా. ఇంకొక మాట కూడా మీతో చెబుతా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చాలా తేటగా 10వ వాక్యాన్ని చదవండి. వాక్యమును గైకొంటివి గనుక భూలోకమందరికీ వస్తున్న శోధన కాలములో ఇప్పుడు కాపాడతాడు. ఓర్పు విషయంలో నిగ్రహంగా ఉండాలి. నేను ఓర్పు గురించి మీకు చెప్పక్కర్లా. ఇప్పుడు బైబిల్ నేర్పేది ఏమిటో తెలుసా? మనం ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రభువుని నమ్మాం అంటే బాప్తిసం పొందాం అని కాదు అర్థం. బాప్తిసం పొంది దేవుని బిడ్డగా అయ్యాక నీలో జరగాల్సింది ఏంటంటే ఓర్పు ప్రారంభం కావాలి, ఓపిక ప్రారంభం కావాలి. శ్రమలా ఓర్చుకోవాలి, నిందలు పడుతున్నావా ఓర్చుకోగలగాలి, ఫలితం లేకపోయినా పరిగెత్తాలి, అనుకున్న దానికి ఫలితం లేకపోయినా వెత్తాలి. రైతన్న దగ్గరకు వెళ్ళండి. రైతన్న ఎప్పుడు విసుగు చెందడం కానీ నిరాశపడ్డం, ఈసారి విత్తాను. మీరు సముద్రంలో వేటగాడి దగ్గరికి వెళ్ళండి, వల వేస్తాడు. ఆ వల వేయగానే మొట్టమొదట రాళ్ళు, ముళ్ళ కంప ఇవన్నీ పడతాయి. నేను అనుకుంటానే ఈ పడతాయి అని అనుకుని తిరిగి రాడు. కారణం ఏంటో తెలుసా? ఇంకా వేస్తాడు. ఎక్కడ వరకు వేస్తాడు, ఎప్పుడు వరకు వేస్తాడంటే ఆ లేఖనాల్లో కనబడుతుంది, తెల్లవారేంత వరకు వెయ్యాలట. తెల్లవారే వరకు ఎందుకు వెయ్యాలో నేను చెబుతాను. సముద్రానికి వెళ్ళేటప్పుడు ఆటు పోటని 2 ఉంటాయి. అంటే నీళ్లు రాత్రి వేళ వెలపలకు వస్తాయి, సముద్రం అంతా పొంగి. అప్పుడు ఈ పడవలు లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ వచ్చిన ప్రవాహంలో పడవలు పెట్టుకుని 9 అయినా 8 అయినా వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే వీళ్ళ వల్ల కాదు, మళ్ళా పోటు రావాలి. ఆటు పోటు ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటంటే వేటాడేవాడికి
ఎప్పుడు పడితే అప్పుడు కోపం వచ్చి బయటకు రావడానికి వీలు లేకుండా దేవుడు ఎంత ఏర్పాటు చేశాడు. పడినా పడిపోయినా అక్కడ ఉండాల్సింది. ముళ్ళకంపలు పడినా అక్కడే ఉండాలి. కానీ అతను ఏం చేస్తాడు? ముళ్ళకంపల పడ్డాయని బాధపడ్డు. నెమ్మదిగా ఇంకోసారి వేసి మొత్తం మీద తెల్లవారేటప్పటికీ తన పడవ నిండడమైనా కనీసం బతుకు తెరువుకైనా చేపలైనా పడి పోషణ లోటు లేకుండా బ్రతుకుతాడు. మరి అలాంటప్పుడు మనం భక్తిలో మొదలుపెట్టాక మరి ఓర్పు ఎంత ఉంది? ఓర్పులో నీవు నిలబడిన వాడవై ఉండాలి. అన్నిటికంటే మరో విశేషం ఏంటో తెలుసా? వాక్యమును ఏం చేయాలి చెప్పాలి మీరు గట్టిగా? గైకొనేవాడుగా ఉండాలి. మాట చెబుతాను, మనకు శ్రమలు వచ్చినప్పుడు వాక్యాల దగ్గరికి వెళ్దాం, మన కష్టం నిందలు వచ్చినప్పుడు వాక్యాన్ని పక్కన పడేస్తాం. కానీ దేవుడు అంటాడు అప్పుడే నీ వాక్యం గైకొనాలి. జనం తిడుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, రోగం ముదిరినప్పుడు నీవు వాక్యాన్ని గైకొనడంలో స్థిరంగా ఉండగలగాలి. అలా ఉండగలిగితే శ్రమలు ఇంకా వస్తాయి. లోకానికి శ్రమలు వస్తాయి, సంఘానికి శ్రమలు వస్తాయి, నీ కుటుంబంలో శ్రమలు వస్తాయి. నేనే నిన్ను కాపాడబోతున్నాను, నిన్ను కాపాడబోతున్నాను. మరి ఒక్క క్షణం ఈ మాటలు విన్నాక, ఇవన్నీ మనం గమనించాక, మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మనం ఎంతవరకు కాపాడేవాడున్నా ఆయన కాపుదల అనుభవించలేకపోవడం. ఎవడో నీ మీదకి రాడు, ఎవడో నీ కీడు చేయడు. మరో మాట రాయబడిందిగా, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని గైకొంటావో ఎన్ని రోజులు శ్రమలు వచ్చినా, ఎంత పెద్ద శ్రమలు వచ్చినా ఆయన అంటాడు నేనున్నాను, భయపడవాకు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఏ బాధలు లేకుండా పరుగు మీద కాడు ముడుచుకు పడుకున్నావు అనుకోండి, కాపాడే పని ఉంది. ఇంకక్కడ నువ్వు బయట తిరుగుతుంటే ఎదురు దెబ్బ తగిలితే కాపాడాలి. నువ్వు వెళ్ళే మార్గంలో కొంచెం ముళ్ళయి కడితే కాపాడాలి. బయటికి వెళ్ళినాక ఏమైనా ఇబ్బందులు, గాలి తుఫాను వస్తే కాపాడాలి. నువ్వు ఉండేదేమో గుట్టుగా ఉంటావు, ఇక నీకొచ్చేదేముంది, ఆయన కాపాడేదేముంది. దేవుని కాపుదల అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఉన్న స్థలం నుంచి లేవకపోవడం. కదిలిక మొదలవును గాక. నువ్వెవరవై ఉండాలో తెలుసా? ఇంతవరకు నేను తింటూ మిగిలిపోయాను, ఇప్పుడు దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తిలాగా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే లేస్తావో, ఎప్పుడైతే పరిగెత్తుతావో, ఆయన వాక్యాన్ని గైకొంటావో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చిన వెంటనే అంటాడు నేను నిన్ను కాపాడుతాను. ఈ రోజైనా మాటల కొద్దీ మీరు ఒక్కసారి ఆగి ఆలకిస్తే, నీకు శ్రమ వచ్చిందంటే బయటకు వచ్చావు, నీకు కష్టం వచ్చిందంటే దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు, ఇల్లు గుచ్చుకుందంటే ఇల్లు వదిలిపెట్టావు అని అర్థం. మరి ఇవేమీ రాకుండా నీ జీవితంలో నాకు ఓపిక దయచేయి ప్రభువా, నాకు ఓర్చుకునే శక్తి దయచేయి ప్రభువా. ఇంక ఓర్చుకునే శక్తి ఉంది. ఒక సేవకుడుగా బ్రతిమలాడుతూ నేను మీతో చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా? ఇక మీదట దేవుని వాక్యాన్ని గైకునేవాళ్ళగా మీరు నడవగలిగితే, నిలవగలిగితే నా దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని కాపాడేదను, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని రకాల పరుగులు తీసి ప్రయాసపడినా ఏమీ కంగారు పడనక్కరలేదు. నా దేవుడు రెక్కల నీడలో దాచిపెట్టున గాక. మీకు ఇంకొక మాట చెబుతాను, ఇంకెక్కడ కాపాడతాడు? కీర్తనాకారుడు 12లో రాసిన 7వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఎవరి చేతిలో నుంచి? ఈ తరం అంటే తరానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు లెక్క. అంటే తరాలు ఒకప్పుడు 300 400 బ్రతికేవాళ్ళు అయిపోయిందిగా. తరము అంటే ఒక జాతి, ఒక బిడ్డ పుట్టి చనిపోయేంత వరకు తరం అంటారు. అయితే ఈ తరములో నువ్వు ఉన్న తరములో ఉన్నావుగా. ఈ తరం పేరు ఏమిటో తెలుసా? భయంకరమైన చీకటి కార్యాలు చేసే తరం. ఈ తరం ఏమిటో తెలుసా? చీకటి కార్యాలు ఎక్కువ చేసే తరం, దేవుణ్ణి సన్మానించని తరం, గర్విష్టి తరం అని బైబిల్లో ఉంది. అంధకార మనసు కలిగిన తరం అని రాయబడింది. వీళ్ళంతా దేవుని ప్రేమ కంటే వాళ్ళ జీవితంలో సౌఖ్యాన్ని కోరుకుని సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే తరం. తరానికి ఒక లక్షణం ఉంటుంది. ఈ తరంలో నీవున్నావు, నేనున్నా. ఈ తరములో నువ్వేం చేయాలో తెలుసా? ఆ దుష్టుడు వచ్చి నీ మీద పడతాడు. ఈ తరంలో ఉన్న ప్రజలు మామూలుడు కాదు. తాను మండడు, ఇంకొకడు మండనివ్వడు. తాను భక్తిగా ఉండడు, ఇంకొకడు ఉండనివ్వడు. అంటే నీ ఆత్మీయ జీవితంతో విచ్చలవిడి ఆటలు ఆడి ఏదో రకంగా తన యొక్క మార్గాన్ని నిన్ను ఈడ్చుకుని వెళ్ళటానికి తరం లేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు కదా, నీవు ఎంత దరిద్రుడైనా లేకపోయినా ఉన్నదాంతో తృప్తిపడు. ఆత్మజీవితంలో హీనస్థితిలో ఉన్నా పర్వాలా, లోక సంబంధమైన ఆస్తులు లేకపోయినా ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వ్యక్తిలాగా నువ్వు బ్రతుకు.
నేను ఈ తరములో నుంచి నిన్ను కాపాడబోతున్నాను, ఈ తరములో నుంచి నిన్ను కాపాడబోతున్నాను. మరి ఇంతగా అభయం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇంతగా చేయి ఊతనిచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలోనే ప్రత్యేక కోణంలో మాట్లాడుతూ ఉండగా మన వ్యక్తిగత జీవితంలో నాదులే లేకపోతే, నడిపించేవాడు లేకపోతే, కాపాడేవాడు లేకపోతే, ఆదరించేవాడు లేకపోతే ఒడిదుడుకుల మధ్యలో బోర్ల పడతాం, అనేక నష్టాలు పాలవుతాం, ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం, సాతాను జైవేకే కేకలు వేస్తూ జెండా ఎగరవేస్తాడు. కానీ ప్రభు అట్లా అప్పగించలేదుగా. కనుక ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నేను ఇక మీదట ఆయన నాకు కాపుదలగా ఉండి నన్ను కాపాడుతాను అని మాటిస్తున్న ఆ దేవుని పేరట దేవుని కొరకు నేను నిలబడతాను. మరి అలాంటి అనుభవాలు నువ్వు సాగలిగితే ఎంత దీవెనకరంగా ఉంటుంది. దానికి నువ్వు చేయాల్సింది ఒకటే, అద్దులో బ్రతకడం. 26 యెషయా గ్రంథం ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 26:3 కూడా ఒక మాట రాయబడింది. ఎవని మనసు నీ మీద ఆనుకొనును, ఆనుకుంటే చాలు, ఆయన హద్దులో ఉంటే చాలు, ఆయన మీద నువ్వు ఆధారపడితే చాలు, ఆయన నిన్ను కాపాడటం కాదు, ఎవడు నీ మీదకి రాకుండా కాపాడటం వేరు, పూర్ణ శాంతి కలిగిన వాడుగా కాపాడబోతున్నాడు. నీకు మనశ్శాంతి కలగబోతుంది, ఆత్మలో ధైర్యం కలగబోతుంది, ఆత్మలో ఆనందం కలగబోతుంది. పూర్ణ శాంతి అంటే రోజు చికాకులు, సమస్యలు, కన్నీళ్ళు ఇవేగా. కానీ దేవుడు ప్రాణాత్మ దేహాలకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు, కుటుంబాల్లో నెమ్మది కలుగ చేయగలిగిన వాడు, ఆశ్రయించిన వారిని ఆదరించగలిగిన వాడు, హక్కును చేర్చుకొనగలిగిన వాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో మనం వెళ్ళే మార్గంలో కాపాడబడినట్లుగా ముందుగానే సమాచారం ఇచ్చాడుగా. యేసుతో పరిగెత్తుదుమగాక, యేసుతో పయనము చేయుదుమగాక, యేసు కొరకు రోషంగా బ్రతుకుదుమగాక, యేసు కొరకే మనం నిలబడుదుమగాక, యేసుతోనే మనం అడుగులు వేయుదుమగాక, యేసుపై ఆనుకొందుమగాక. యేసు సరిహద్దులో మనం నిలవగలిగితే అపవాదికి ఎట్లు పరిగెత్తుకొచ్చిన అపజయం కలుగుతుంది. క్రీస్తునందున్న ప్రతి వారికి విజయము కలుగునగాక. నీ మార్గం వెలుగుతో నింపబడునగాక, నీ మార్గం క్షేమకరంగా ఉండునగాక. ప్రభువా, కాపాడేవాడిగా నాతోనూ నా పిల్లలతోనూ నడవవా? ఇదిగో నీవు చెప్పినట్టు తీర్మానం చేస్తున్నానయ్యా, నా పట్ల కార్యం చేయమన్నవాడు మోకరించండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనో ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. నిత్యముగా తల వంచి తగ్గించుకుంటూ నీ పాదాల దగ్గర నిలిచిన ప్రజలను కనికరించండి. కృప కలుగునగాక, కృప కలుగునగాక. భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి, మీరైన మార్గంలో నడిపించండి. నీవు కాపరిగా నడిపిస్తూ మేలు చేయండి. ప్రాణాత్మ దేహాలు క్షేమం కలగాలి, కుటుంబాలు దీవించబడాలి, రెక్కల నీడలో భద్రపరచబడాలి. అటు బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరాలు తీర్చండి, కుటుంబాలను దీవించండి, రాకడ కొరకు సిద్ధపరచండి, నూతన సంవత్సర దీవెనలతో నడిపించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.